14 రీల్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడో చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సినిమా మీద పడ్డం అది మన బ్యాడ్ లక్కో, మన ఫ్యాన్స్‌కి అది డిసప్పాయింట్ చేసింది. యావత్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే అది చాలా పెద్ద మచ్చగా మిగిల్చిపోయింది. ఎందుకంటే ఒక సూపర్ స్టార్ సినిమా ఆగిపోయింది అంటే ఆ సూపర్ స్టార్‌కి ఎంత లాసు, ఆ ప్రొడ్యూసర్‌లకి ఎంత లాసు, నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్, నెక్స్ట్ సినిమా థియేటర్ వాళ్ళు ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకొని ఒక డేట్ని ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఓటీటీకి అమ్మేశారు, వాళ్ళ డేట్స్ పోయాయి. ఇదంతా ఒక బ్యాడ్ క్రియేట్ అయిపోయింది ఈ సినిమా వల్ల. 50% టాలీవుడ్ లాస్లోకి వెళ్ళిపోయింది మ్యామ్, ఫస్ట్ రీజన్. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్యాన్స్ 4 క్రోర్స్ ఇచ్చారు, 5 క్రోర్స్ ఇచ్చారు అనేది ఇది ఎంతవరకు నిజమో తెలీదు. అది ఇచ్చినా సరే అది దానివల్ల ఒక సాల్వ్ అయితే ప్రాబ్లం అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ప్రాబ్లం పెరుగుతూనే ఉంది. ఒకటి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు పాత సినిమాలకి బ్యాలెన్స్ ఉండే, అది ఏరస్ కంపెనీ ఏదో సంథింగ్, ఆ కంపెనీ ప్రాబ్లం సాల్వ్ అయింది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అండ్ యూఎస్సీలో ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ సినిమా డేట్కి ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఈ డేట్ మారిపోవడం వల్ల బిజినెస్ టోటల్లీ కొలాప్స్ అయిపోయింది. సో తిరిగి వాళ్ళు కూడా ఈ సినిమా మీద ఫైన్ వేశారు. ఇది మొత్తం లాస్లోకి వెళ్ళిపోయింది. వచ్చే లాభాలు 1000 క్రోర్స్ ఉంటే పోయే నష్టాలు 2000 క్రోర్స్ లాగా అయిపోయింది. ఇట్స్ సో బ్యాడ్ లక్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్కి, అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్కి, నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీకి ఇది ఒక మచ్చగా మిగిలిపోయింది 14 సిరీస్ వాళ్ళు. ఇది మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ వాళ్ళ డిఫెక్ట్. ఇంకోటి ఏంటంటే మన టాలీవుడ్లో ఒక సినిమాని స్టార్ట్ చేస్తారు, ఆ సినిమా ఎలాగోలాగా అయిపోవాలని చూస్తారు కానీ అందులో ఏం జరుగుతుంది ఏం జరగలేదని మినిమం కామన్ సెన్స్ లేదు. 14 రీల్స్ అనేది ఇప్పుడు సంస్థ కాదు, అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సంస్థ ఇన్ ఇండియాలోనే. అలాంటి సంస్థ ఇలాంటి ప్రాబ్లంలో క్రియేట్ అయ్యిందంటే చిన్న చిన్న ప్రొడ్యూసర్లు సినిమా తీయడానికి రావడానికి కూడా భయపడతారు. ఇది చాలా బాధాకర విషయంగా ఉంది మ్యామ్.